బషీర్బాగ్ దగ్గర ఎలాంటి సందడి కనిపిస్తోంది? ఎందుకంటే ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం అయితే పూర్తయిపోయింది, కానీ బాలాపూర్ గణేశుడి కోసం కూడా భక్తులంతా ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఎన్ని గంటలకి ఇవాళ బాలాపూర్ గణేశుడి నిమజ్జనం జరిగే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది? ఎంజే మార్కెట్ దగ్గరికి బాలాపూర్ గణేష్ చేరుకున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి రావడానికి ఆల్మోస్ట్ ఇంకొక 2 hours పడుతుంది. అంటే ఒక 6-6:30 వరకు ఇక్కడికి రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ప్రతిసారి ఇక్కడ నేను ఇదే స్పాట్ నుంచి, ఇదే బషీర్బాగ్ స్పాట్ నుంచి 10 yearsగా కవర్ చేస్తున్నాను ఇదే స్పాట్లో. కానీ ఈసారి కొంత డిఫరెంట్గా కనిపిస్తుంది. చాలా స్లోగా ఉంది మూమెంట్, ఉత్సాహం తగ్గింది, ఊపు తగ్గింది. ఎందుకో తెలియట్లేదు. నిన్న మొన్న చాలా పెద్ద ఎత్తున గణేష్ విగ్రహాలు నిమజ్జనం అయ్యాయా, లేదంటే పబ్లికే కొంత స్లోగా పొసెషన్ చేస్తూ ముందుకొస్తున్నారా ఏంటో తెలియట్లేదు. చాలా చిన్న చిన్న గణేష్లు వల్ల ఇంట్లలో, చిన్న చిన్న అపార్ట్మెంట్లలో, షాప్స్ ముందు, ఎస్టాబ్లిష్మెంట్స్ ముందు పెట్టేటువంటి గణేష్లు మాత్రమే వస్తున్నాయి. కామన్గా ఇక్కడున్న స్పెషాలిటీ, బషీర్బాగ్ ఈ చౌరస్తాలో ఉండే స్పెషాలిటీ ఏంటంటే అటువైపు కోటి ఉంటుంది, సుల్తాన్ బజార్ ఉంటుంది, బేగం బజార్ ఉంటుంది, జగదీష్ మార్కెట్ ఉంటుంది. ఇక్కడ ఉండే మార్వాడీస్ అంటే నార్త్ ఇండియన్ కమ్యూనిటీ మొత్తం కూడా ఈ విగ్రహాలను పెద్ద ఎత్తున పెడతారు. ఆ ప్రదర్శన కూడా చాలా ఉత్సాహంగా డ్యాన్సులు చేసుకుంటూ వాళ్ళ సాంప్రదాయాలను ప్రదర్శించుకుంటూ ముందుకు వస్తారు. ఎక్కువగా మహిళలు కనిపిస్తుంటారు. చాలా కలర్ఫుల్గా వాళ్ళ ప్రదర్శన ఉంటుంది. యూనిఫామ్ డ్రెస్ కోడ్ కానీ, లేకపోతే వాళ్ళ డీజే సిస్టమ్ కానీ, లేకపోతే కొంతమంది పూర్తి సాంప్రదాయబద్ధంగా గణేష్కి సంబంధించినటువంటి పాటలు పాడుకుంటూ, దానికి సంబంధించినటువంటి నృత్యాలు చేసుకుంటూ వస్తూ ఉండేటువంటి సన్నివేశాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రతిసారి నేను అబ్జర్వ్ చేసింది ఇక్కడ ఏంటంటే ఇదే సెంటర్ నుంచి ఉదయం 11:30-12 లోపు ఇళ్లలో పెట్టుకునేటువంటి గణేష్. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా క్రౌడ్ ఫుల్ అయిపోతుంది, పార్కింగ్ ఉండదు, జామ్ అయిపోతుంది. కాబట్టి ఇళ్లలో ఉండే చిన్న పిల్లల కోసం తీసుకెళ్లేటువంటి చిన్న చిన్న 1 feet 2 feet గణేష్ విగ్రహాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా 12 లోపు తీసుకెళ్లి నిమజ్జనం చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇంకొంచెం పెద్దవి అంటే 5 feet 6 feet వరకు ఉండేటువంటి గణేష్ విగ్రహాలన్నీ 4 o'clock వరకు పూర్తిగా చాలా పెద్ద ఎత్తున తీసుకెళ్లి నిమజ్జనం చేస్తూ ఉంటారు. ఇక 6 తర్వాత అన్నిటికంటే బాలాపూర్ గణేష్ విగ్రహం కానీ, లేకపోతే 10 feet 15 feet ఉండేటువంటి విగ్రహాలు కానీ పెద్ద ఎత్తున ప్రదర్శనగా వచ్చేటువంటి అంటే 12 టైర్ ట్రక్స్లో వచ్చేటువంటి వాటిని తీసుకొస్తూ ఉంటారు. కానీ ఈసారి అడావుడు ఏం కనిపించట్లేదు, చాలా సాదాసీదాగా ఉంది, ఎక్కడ ఉత్సాహం లేదు. దాంతోపాటు భక్తులు కూడా ఎందుకో చాలా తక్కువ కనిపిస్తుంది. మనం ఒకసారి చుట్టూ ప్యాన్ చేస్తే, సురేష్ ఒకసారి ప్యాన్ చేయండి, చుట్టూ ప్యాన్ చేస్తే ఎక్కడ పబ్లిక్ కనిపించట్లేదు. అంటే ఇక్కడ కనీసం నిలబడడానికి కూడా ఎక్కడ ప్లేస్ ఉండదు. బ్యారికేడ్స్ పెడతారు, పూర్తిగా క్రౌడ్ని కంట్రోల్ చేయాల్సినటువంటి సిస్టమ్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఎక్కడ డివైడర్లు కానీ ఏది ఖాళీగా ఉండదు, పార్కింగ్ ప్లేసెస్ ఖాళీగా ఉండదు, ఫుట్పాత్లు ఖాళీగా ఉండవు, ఫుల్ క్రౌడ్ ఉంటుంది. కానీ క్రౌడ్ కూడా కనిపించట్లేదు. ఆల్మోస్ట్ ఇప్పుడు 4 అవుతుంది. 4 o'clockకి నేను చెప్పినట్లుగా 5 feet 6 feet వరకు ఉండేటువంటి చిన్న చిన్న షాప్స్ ముందో, లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్ల ముందో, అపార్ట్మెంట్లో లోపల పెట్టినటువంటి విగ్రహాలన్నీ కూడా నిమజ్జనానికి వెళ్తాయి. ఉదయం నుంచి కూడా ఇప్పుడే కాసింత హడావుడి స్టార్ట్ అయింది, కొంత ఉత్సాహం కనిపిస్తూ ఉంది, కొంత పబ్లిక్ ఇక్కడికి గ్యాదర్ అవుతూ ఉన్నారు. చిన్న చిన్న విగ్రహాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే మూమెంట్ వస్తున్నాయి. గ్రహణం ఉందనే ఉద్దేశంతోనో, నిన్న మొన్న క్రౌడ్ ఉందనే ఉద్దేశంతోనో నిమజ్జనం చేసినట్టుగా కనిపిస్తుంది.